Hi guys, welcome to Skill Funder ఛానల్. సో టుడే మనం డే 8 HTML సిరీస్లో లాస్ట్ క్లాస్లో మనం ఏమి ఎంచుకున్నామంటే ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఫార్మ్స్లో మనకి ఇన్పుట్ టైప్స్ ఏమేమి ఉంటాయి. సో రేడియో బటన్స్ అంటే ఏంటి, చెక్ బాక్స్ ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇవాళ టుడే టాపిక్ ఇస్ ఈ ఫార్మ్స్లో మనకి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇన్ ఫార్మ్ ట్యాగ్. సో ఈ ఫార్మ్లో ఏంటి అట్రిబ్యూట్స్ వాడతాము. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, సో ఇలాంటి మనం ట్యాగ్స్ అని చూద్దాం. సో ఫార్మ్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ ఫార్మ్ అట్రిబ్యూట్స్ అండి. నార్మల్‌గా అట్రిబ్యూట్ అంటే ఏంటి? అట్రిబ్యూట్ ఈస్ ఏ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్యాగ్ విచ్ చేంజ్ ద బిహేవియరల్ స్ట్రక్చర్ అనుకుంటున్నాం. సో మనకి ఫార్మ్ కూడా సో అడిషనల్‌గా కొన్ని ఇన్ఫర్మేషన్ లాగా అట్రిబ్యూట్స్ అని రాసుకుంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా! ఆ బాక్స్ అనేది పెంచుకోవడానికి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ లేదంటే లోపల మనకి ఆ బాక్స్ లోపల మనకి కొన్ని మెసేజ్‌లు వస్తాయి. ఏమని ఎంటర్ యూజర్ నేమ్, సో లేదా ఎంటర్ పాస్వర్డ్ సంథింగ్ ఇలా మనకి మెసేజ్‌లు వస్తుంటాయి. సో అలాగే కొన్ని మనకి గూగుల్ ఫార్మ్ ఇలాంటి అబ్జర్వ్ చేస్తే కొన్ని డేటా ఖచ్చితంగా ఎంటర్ చేస్తే మనకి సబ్మిట్ అయితది డీటెయిల్స్. లేదంటే సబ్మిట్ అవ్వదు. సో అలాంటి మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్‌ని ఎలా సెట్ చేయాలి? సో అలా చెప్పేది మనకి అట్రిబ్యూట్స్. ఓకేనా. ఫార్మ్ అట్రిబ్యూట్స్ అయి సో కొన్ని యాడ్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఫార్మ్ అట్రిబ్యూట్ టైప్స్ ఏముంటాయంటే టైప్స్ దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటారు. సో ప్లేస్ హోల్డర్ ఏం చేస్తారంటే ఇట్స్ గివ్ సమ్ మెసేజెస్. కొన్ని మెసేజ్ అనేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఎంటర్ ఏ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్ అని మనకి బాక్స్ లోపల వస్తూ ఉంటాయి కదా! సో అలా ప్లేస్ హోల్డర్ మనకి మెసేజ్ అని ఇస్తూ ఉంటాయి. ఓకేనా. సో సెకండ్ వన్ ఈస్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ పెడతాం. సో రిక్వైర్డ్ ఎందుకంటే టు సెట్ మ్యాండేటరీ ఫీల్డ్స్. మ్యాండేటరీ ఫీల్డ్స్‌ని సెట్ చేసుకోవడానికి మనం రిక్వైర్డ్ అని వాడుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ అండ్ థర్డ్ వన్ ఈస్ నేమ్ అట్రిబ్యూట్. సో ఒక ఫీల్డ్‌కి నేమ్ అసైన్ చేయడానికి నేమ్ అట్రిబ్యూట్ వాడతాం. అండ్ ఫోర్త్ వన్ ఈస్ వాల్యూ అట్రిబ్యూట్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ మినిమమ్ వాల్యూ అండ్ సిక్స్త్ వన్ ఈస్ మాక్సిమం క్యారెక్టర్స్ ఎంటర్ చేసుకోవడానికి. అండ్ సెవెంత్ వన్ ఈస్ రీడ్ ఓన్లీ. అండ్ ఎయిత్ వన్ ఈస్ డిజేబుల్. అండ్ నైన్త్ వన్ ఈస్ హిడెన్. సో ఇలా మనకి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ సెట్ చేసుకోవడం వాడతాం. అండ్ నేమ్ అట్రిబ్యూట్ దేనికంటే సో మనకి ఒక ఫీల్డ్‌కి నేమ్ అసైన్ చేసుకొని ఆ నేమ్ అనే అట్రిబ్యూట్ ద్వారా డేటాని సర్వర్‌కి పాస్ చేయడం అన్నమాట. ఓకేనా. సో మన డేటాని సర్వర్‌కి పాస్ చేయడానికి మనం నేమ్ అనే అట్రిబ్యూట్ వాడుకుంటాం. అండ్ వాల్యూ వచ్చేసరికి టు సెట్ ద డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ డేటా మనం ఒక ఫీల్డ్‌లో సెట్ చేసుకోవడానికి మనం వాల్యూ అనే అట్రిబ్యూట్ వాడతాం. సో మినిమమ్ వస్తే మినిమమ్ క్యారెక్టర్స్ కోసం వాడతాం. మాక్స్ వస్తే మాక్సిమం డేటా కోసం. రీడ్ ఓన్లీ మీన్స్ సో ఏదైతే ఒక డేటా అనేది మనం చేంజ్ చేయకుండా సో ఉంచుకోవాలంటే రీడ్ ఓన్లీ వాడుకుంటాం. సో డిజేబుల్ మీన్స్ రీడ్ ఓన్లీకి, డిజేబుల్‌కి, హిడెన్‌కి ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటో మనం టాపిక్‌లో చూద్దాము. ఓకేనా. సో ఎగ్జాంపుల్‌లో మనం పోదాం. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏదైతే ఫార్మ్ నేర్చుకున్నామో ఆ ఫార్మే తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ కింద. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా! సో ఇక్కడ మనం చూసాం. ఇక సబ్మిట్ నొక్కితే మనకి డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఉంటది. ఓకేనా. సో ఏమవుతుందంటే రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏ డేటా ఎంటర్ చేయకుండానే డేటా అనేది రిఫ్రెష్ అవుతది. ఓకేనా. అంటే ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మనకి అలా ఫార్మ్ సబ్మిట్ అయితే ఏమవుతుంది? సో మనకి ఎంప్టీ డేటా అనేది సర్వర్‌కి సబ్మిట్ అవుతుంది.
ఓకేనా. సో, అలా కాకుండా ఖచ్చితంగా యూజర్ అన్నవాడు డేటా ఎంటర్ చేసినాకే మనం సబ్మిట్ అవ్వాలి. ఓకేనా. సో, దానికోసం మనం ఏం వాడతామంటే రిక్వైర్ ఫీల్డ్ వాడుకుంటాం. సో, దానికన్నా ముందు మనం ఆ బాక్స్ ఇక్కడ చూస్తే మనకి డిఫాల్ట్‌గా మన బాక్స్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది గదా! దీంట్లో మనకి ఎలాంటి టెక్స్ట్ ఏం లేదు. ఎలాంటి మెసేజ్ గాని ఏం లేదు. సో, నాకు డిఫాల్ట్‌గా ఇక్కడ ఏం రావాలి? సమ్ మెసేజ్ రావాలి. ఏమని? ఎంటర్ యూజర్ నేమ్ లేతే ఎంటర్ ఫోన్ నంబర్, ఎంటర్ పాస్వర్డ్ నాకలా కావాలి. సో, దానికోసం మనం ఏం వాడతామంటే ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ వాడుకుంటాం. సో, ఇక్కడ వచ్చేసరికి ప్లేస్ హోల్డర్. సో, మనకైతే ఇన్‌పుట్ ట్యాగ్ ఉందో, ఆ ఇన్‌పుట్ ట్యాగ్‌లో ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ వాడుకుంటాం. అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ నువ్వైతే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ప్రింట్ చేద్దాం అనుకున్నావో అది రాయాలి. సో, నేనేం రాస్తున్నా ఎంటర్ యూజర్ నేమ్ అని రాస్తున్నా. యూజర్ నేమ్. సో, ఇప్పుడు చూస్తే మనకి సేవ్ చేసినాక అగో చూడండి. ఆ బాక్స్‌లో మనకేమొచ్చింది ఎంటర్ యూజర్ నేమ్ అనొచ్చింది. ఓకేనా. సో, ఇలా మనకి ఎక్కడ పెట్టాలనుకుంటే ఆ బాక్స్ దగ్గర మనం జస్ట్ ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసుకొని పెట్టుకుంటాము. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ పాస్వర్డ్. ఇక చూడండి ఎంటర్ పాస్వర్డ్. ఓకేనా. అయితే ఫోను నంబర్ కదా అది. ఫోను నంబర్ అని రాద్దాం. ఎంటర్ ఫోను నంబర్. లేదంటే ఎంటర్ 10 డిజిట్ ఫోను నంబర్ అలా రాసుకోవచ్చు. ఓకేనా. సో, మనం ఏ కంటెంట్ రాస్తే ఆ కంటెంట్ మనకి ఆ బాక్స్‌లో అనేది వస్తదనమాట. ఓకేనా. దట్ ఈస్ ప్లేస్ హోల్డర్. సో, అర్థమైందా ప్లేస్ హోల్డర్. ఈ ప్లేస్ హోల్డర్ మనకు కనిపించే డేటా అనేది మనకు సర్వర్‌కెళ్ళదు. ఈ ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ 10 డిజిట్ పాస్వర్డ్ రాసాం గదా! సో, ఈ డేటా మనకు సర్వర్‌కెళ్ళదు. జస్ట్ అదొక యూజర్‌కి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే మనం ఆ ప్లేస్ హోల్డర్ అనే యాట్రిబ్యూట్ వాడుకుంటాం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్డ్. సో, ఈ రిక్వైర్డ్ అంటే టు సెట్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్స్. అంటే మనకి ఏదైతే డేటా అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో, అది చేస్తేనే మనకు సబ్మిట్ అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అని పెట్టుకుంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజర్ నేమ్ రిక్వైర్డ్ పెట్టాను. అంటే ఆ సో, డేటా అనేది ఫార్మ్‌లో మన ఏదైతే ఫార్మ్ ఉందో ఆ ఫార్మ్ అనేది యూజర్ నేమ్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ నొక్కితే సబ్మిట్ అవ్వకూడదు. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఇది ఫార్మ్ గదా! నేను సబ్మిట్ చేస్తున్నా. నాకేమొచ్చిందక్కడ? ప్లీజ్ ఫిల్ ఔట్ థిస్ ఫీల్డ్ అని వచ్చింది గదా! అంటే మనకి ఎంప్టీ ఉందక్కడ. ఆ ఫీల్డ్ ఖచ్చితంగా వాడు యూజర్ అకౌంట్ ఎంటర్ చేస్తేనే మనకి సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చూడండి సమ్ ఏదో ఒక నేమ్ రాసి సబ్మిట్ నొక్కుతా. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ అయింది. మీన్స్ మన డేటా అనేది సబ్మిట్ అయింది. ఓకేనా. సో, ఏం ఎంటర్ చేయకుండా సబ్మిట్ నొక్కితే నాకు సబ్మిట్ అనేది అవ్వదనమాట. ఓకేనా. అది రిక్వైర్డ్. సో, మనం ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్‌గా సెట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ఏం పెట్టాలంటే రిక్వైర్డ్ అని పెట్టుకుంటా పోవాలి. ఇదిగోండి. ఇప్పుడు నేను నేమ్ ఎంటర్ చేశాను. సబ్మిట్ నొక్కాను. బట్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయలేదు. అది మళ్ళీ ఏం చెప్పింది ఫార్మ్ సబ్మిట్ అయిందా? అవ్వలేదు. అవ్వకుండా మళ్ళీ ప్లీజ్ హోల్డ్ దిస్ ఫీల్డ్ అని అంటుందా? సో, అప్పుడు ఎప్పుడైతే ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తావో అప్పుడు మాత్రమే అదెళ్లి సబ్మిట్ అయితదనమాట. నో సబ్మిటెడ్. ఓకేనా. సో, అలా మనం సబ్మిట్ చేసుకోవడానికి మనం ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని పెట్టుకుంటాం. సో, రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే అర్థమైందా? టు సెట్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ యూజ్డ్ టు సో, మనం రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ వాడుకుంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ వాల్యూ అనుకుంటున్నాం. ఏదైతే మనకు ఫీల్డ్‌కి డిఫాల్ట్‌గా డేటా వాల్యూ పెట్టాలనుకుంటే సో, మనం ఏమి ఇవ్వాలంటే వాల్యూ ఈక్వల్ టు సమ్ నేమ్ ఏదో ఒక నేమ్. జాన్ అనో ఏదో ఒకటి ఇస్తామనమాట. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకేమొస్తుందంటే డిఫాల్ట్‌గా జాన్ వచ్చింది. ఓకేనా. సో, ఇక్కడ మనకి మన ప్లేస్ హోల్డర్‌కి, వాల్యూకి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. సో, ప్లేస్ హోల్డర్ చూడండి మనకెలా వచ్చింది? లైట్‌గా వచ్చింది. బట్ వాల్యూ ఎలా వచ్చిందంటే థిక్‌గా వచ్చిందనమాట. ఓకేనా. సో, ఈ వాల్యూలో మనం ఏదైతే డేటా పెడతామో, ఈ డేటా అనేది సర్వర్‌కెళ్తది. ఓకేనా. బట్ ప్లేస్ హోల్డర్ డేటా అనేది సర్వర్‌కెళ్తదా? ఇది ఎళ్ళదు. ఎందుకంటే ప్లేస్ హోల్డర్ జస్ట్ ఏ మెసేజ్ కాబట్టి సర్వర్‌కెళ్ళదు. బట్ వాల్యూ అనేది డేటా కాబట్టి ఇట్స్ గోస్ టు ద సర్వర్. సర్వర్‌కెళ్ళదు. సో, ఈ వాల్యూని మనం డిఫాల్ట్ వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఎలాంటిది రీడ్ ఓన్లీ గాని, డిజి ఆప్షన్ పెట్టలేదు కాబట్టి మన డేటా అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, లేదంటే మనం అలా డిఫాల్ట్ డేటాని వదిలేసినా సరే ఆ డేటా అనేది సబ్మిట్ అయితదనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ అది వాల్యూ. సో, నెక్స్ట్ ది ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి రీడ్ ఓన్లీ అని పెడదాం. సో, ఇక్కడ మనం వాల్యూ పెట్టుకున్నాం గదా! వాల్యూ పెట్టాం గానీ, సో, మనకు డేటా ఏమవుతుంది? అది డిఫాల్ట్‌గా వస్తుంది. కాబట్టి డేటాని మనం చేంజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? సో, అలా కాకుండా ఇక్కడ నేను డేటా అనేది ఏమంటున్నాను? సర్వర్‌కనేది పోతుందని చెప్తున్నాను. సో, ఎలా చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికొక నేమ్ అనే అట్రిబ్యూట్ ఇస్తా. నేమ్ ఈక్వల్ టు యూఎస్ఆర్ అనే నేమ్ అనేది యూజర్ అనే ఒక నేమ్ ఇచ్చాను.
ఓకేనా. సో, ఈ నేమ్ అనే యాట్రిబ్యూట్ ఏం చేస్తదంటే, ఒక ఫీల్డ్‌కి నేమ్ అనేది సెట్ చేస్తదనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ రాశాను. అలాగే పాస్‌వర్డ్ కూడా నేమ్ యాట్రిబ్యూట్ పెడతా. నేమ్ ఈక్వల్ టు పీడబ్ల్యూడీ అని పెట్టాను. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో, డిఫాల్ట్‌గా జాన్ ఉంది కదా! జాన్ అలా పెట్టేస్తున్నాను. సమ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, సమ్ పాస్‌వర్డ్ కూడా ఎంటర్ చేశాను. అండ్ ఐ విల్ సబ్మిట్. సబ్మిట్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేద్దాం. సబ్మిట్ చేశాను. ఓకేనా. ఎప్పుడైతే సబ్మిట్ చేశానో, నేను ఎంటర్ చేసిన నేము, నేను ఎంటర్ చేసిన పాస్‌వర్డ్ 2 ఇక్కడికొచ్చినియి చూడండి. ఎంటర్ చేసిన నేమ్ అండ్ పాస్‌వర్డ్ 2 మనకి ఇక యూఆర్ఎల్‌లోకి వచ్చేసింది. ఓకేనా. సో, దీనివల్ల మనకేమవుతుందంటే, ఎప్పుడైతే మనం నేమ్ అని పెట్టామో, సో, మనకేం చెప్పాను, నేమ్ ద్వారా మనకి సర్వర్‌కి డేటా ఎళ్తుంది అని చెప్పాను. ఓకేనా. నేను ఇందాక చెప్పాను వాల్యూ ఏదైతే పెడతామో డిఫాల్ట్ వాల్యూ అనేది సో, అదెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫాల్ట్ వాల్యూని చేంజ్ చేశాననుకోండి. డిస్టినేషన్ ఇచ్చాను. సమ్ ఫోన్ నంబర్ అండ్ సమ్ పాస్‌వర్డ్ ఇచ్చాను. సబ్మిట్ నొక్కుతాను. ఇప్పుడు చూడండి. సో, నేను ఎంటర్ చేసిన నేమ్ వచ్చేసింది. ఎంటర్ చేసిన పాస్‌వర్డ్ కూడా ఇక్కడికొచ్చేసింది. ఓకేనా. సో, కానీ ఇక్కడ మనకేమవుతుందంటే, సో, డిఫాల్ట్ వాల్యూ పెట్టిన డేటా మొత్తం పోతది. నువ్వు నార్మల్ వాల్యూ అయినా పోతది. సో, నేమ్ అట్రిబ్యూట్ ద్వారా ఏమవుతుంది, ఈ నేమ్‌లో ఏదైతే పెట్టామో నేమ్ అట్రిబ్యూట్ ఇచ్చేసుకొని, ఆ నేమ్ ద్వారా మన సర్వర్ అనేది డేటా పోతదని చెప్పుకున్నాం. ఓకేనా. సో, ఇక్కడ నేను నేమ్‌లో యూజర్ అని రాసానా ఇందాక? ప్రోగ్రామ్‌లో నేమ్‌లో ఏం రాసాను? ఇక్కడ యూజర్ అని రాసాను చూడండి. నేమ్ ఈక్వల్ టు యూజర్. సో, యూజర్ ఫీల్డ్‌లో ఏదైతే డేటా ఎంటర్ చేస్తానో, ఆ డేటా అనేది నేమ్ అనే అట్రిబ్యూట్ ద్వారా సో, పాస్ అనేది అయింది. ఓకేనా. సో, అలాగే పాస్‌వర్డ్‌కి ఏం పెట్టాను ఇక్కడ నేను పీడబ్ల్యూడీ అని పెట్టాను. ఓకేనా. ఇక్కడ చూడండి పీడబ్ల్యూడీ అని పెట్టాను. సో, అలా పీడబ్ల్యూడీ వేరియబుల్ ద్వారా ఏమవుతుంది పాస్‌వర్డ్ అనేది మూవ్ ఆన్ అవుతది. ఓకేనా. సో, ఈ నేమ్ అట్రిబ్యూట్ ద్వారా డేటా అనేది సర్వర్‌కి మూవ్ ఆన్ అవుతదనమాట. ఓకేనా. సో, ఇలా మనకి డేటా అనేది పాస్ అయింది కదా! ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ రీడ్ ఓన్లీ. ఫస్ట్ దానికి నేను డిఫాల్ట్ వాల్యూ జాన్ ఉంది గదా! సో, ఇక్కడ ఏం చేస్తానంటే రీడ్ ఓన్లీ అని పెట్టాను. ఎప్పుడైతే రీడ్ ఓన్లీ పెట్టానో, సో, అప్పుడు నాకేమవుతుంది డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఏముంది జాన్ అని ఉంది. ఓకేనా. సమ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. అండ్ సమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ ఐ విల్ క్లిక్ ద సబ్మిట్. సబ్మిట్ నొక్కాను. ఓకేనా. సో, ఇప్పుడు మనకి డేటా అనేది సబ్మిట్ అయింది. ఇక్కడ మనకి డేటా అనేది సర్వర్ కూడా పోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రై టు చేంజ్ ద యూజర్ నేమ్. బట్ చేంజ్ చేయలే. నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. కానీ అది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదంటే అక్కడ ఏం పెట్టావు? రీడ్ ఓన్లీ పెట్టావు యూజర్ నేమ్. రీడ్ ఓన్లీ అని పెట్టావు. సో, రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఏం చేస్తదంటే వి కెన్ రీడ్ ఓన్లీ. మనం రీడ్ చేయగలుగుతాం అంతే. వి కెన్ నాట్ మోడిఫై ద డేటా. డేటాని మోడిఫై చేయలేము. ఓకేనా. ఎప్పుడైతే మనం ఏదో డిఫాల్ట్ వాల్యూ జాన్ ఉంది కదా! సో, జాన్ అండ్ డిఫాల్ట్ వాల్యూ అలా సెట్ అయిపోద్ది ఇంకా. ఆ డిఫాల్ట్ వాల్యూ మనం చేంజ్ చేయలేం. ఎందుకంటే వి పుట్ ద రీడ్ ఓన్లీ చేసావు కాబట్టి. ఓకేనా. సో, బై యూజింగ్ రీడ్ ఓన్లీ వి కెనాట్ చేంజ్ ద డేటా. In read only, we cannot change the data. డేటాని మనం చేంజ్ చేయలేం. బట్ డేటా గోస్ టు ద డేటా గోస్ టు ద సర్వర్. సర్వర్‌కనేది పోతదన్నమాట. ఓకేనా. ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ. అర్థమైందా? సో, రీడ్ ఓన్లీ అనంటే సో, మనం డేటాని చేంజ్ చేయలేము. కానీ ఆ డేటా అనేది మనం సర్వర్‌కనేది మూవ్ ఆన్ అయితదన్నమాట. ఓకేనా. అది రీడ్ ఓన్లీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ డిజేబుల్. సో, రీడ్ ఓన్లీ ప్లేస్‌లో నేను డిజేబుల్ అని రాశాను. డిజేబుల్ అని రాశాను. సో, ఎప్పుడైతే నేను డిజేబుల్ రాశానో, సో, అది చూడండి మనకి ఏమైతదండి ప్రోగ్రామ్. సో, సేమ్ మనకి డిజేబుల్డ్. సో, ఇక్కడ చూడండి డిజేబుల్ అని పెట్టంగానే మనకి డేటా అనేది వచ్చింది. బట్ డేటా నీకు ఎలా కనిపిస్తుంది చూడు, లైట్‌గా కనిపిస్తుంది. బట్ రీడ్ ఓన్లీ పెట్టినప్పుడు మన డేటా నార్మల్‌గానే కనిపించింది. రీడ్ ఓన్లీ అని పెట్టినప్పుడు నీకు డేటా చూడండి నార్మల్‌గా కనిపిస్తుంది. బట్ డిజేబుల్ పెట్టినప్పుడు ఏమవుతుంది? డేటా అనేది డిజేబుల్ అవుతుంది. అంటే కొంచెం లైట్‌గా కనిపిస్తుంది చూడండి.
ఓకేనా. సో, డిజేబుల్ మీన్స్ ఆ ఫీల్డ్ మొత్తాన్ని అది డిజేబుల్‌లో పెట్టేస్తది. అంటే ఆ డేటా మనకి సర్వర్‌కి పోదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జాయిన్ ఉంది కదా! ఇది క్లోజ్ చేసి మళ్ళా రన్ చేస్తా. క్లియర్ అండర్‌స్టాండ్ వస్తది. ఓకే. ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు యూఆర్ఎల్ ఏం లేదు. ఇప్పుడు జాయిన్ అనేది ఎలా ఉంది? డిజేబుల్ ఉంది. సో, నేను డేటాని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా. ఇప్పటిదాకా మనకు రీడ్ ఓన్లీ లాగానే ఉంది. అంటే రీడ్ చేస్తున్నాం అంతే. ఓకేనా. నేను సమ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. ఐ విల్ ఎంటర్ సమ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన అండ్ ఐ విల్ క్లిక్ ద సబ్మిట్. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తా. ఇక చూడండి ఏమెళ్ళింది? ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఎళ్ళింది చూడండి. యూజర్ నేమ్ డేటా ఎళ్ళలేదు. ఎందుకెళ్ళలేదు? ఎందుకంటే యూజర్ నేమ్ ఫీల్డ్‌కి ఏముందక్కడ? మొత్తం అది డిజేబుల్‌లో ఉంది గదా! డిజేబుల్ మీన్స్ ఆ ఫీల్డ్ వర్క్ అవ్వదింక. ఓకేనా. కనిపిస్తది గానీ వర్క్ అవ్వదు. ఓకేనా. సో, అట్లా ఇప్పుడు డిజేబుల్ మీనింగ్ అర్థమైంది. ఇన్ డిజేబుల్ యూ కెనాట్ చేంజ్ ద డేటా. బట్ డేటా కెనాట్ గోస్ టు ద సర్వర్. డేటా అనేది సర్వర్ ద్వారా పోదనమాట. ఓకేనా. సో, దట్ ఈస్ డిజేబుల్. సో, డేటా డెఫినిషన్ ఇన్ డిజేబుల్ యూ కెనాట్ చేంజ్ ద డేటా అండ్ డేటా కెనాట్ గోస్ టు ద సర్వర్‌కనేది పోదనమాట. సో, అది డిజేబుల్. ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు రీడ్ ఓన్లీకి, డిజేబుల్‌కి డిఫరెన్స్ ఏంది అర్థమైందా? సో, 2 మనకేంటంటే మనకి సో, చేంజ్ జేయలేం. బట్ రీడ్ ఓన్లీ వచ్చేసరికి ఏమవుతుంది డేటా అనేది సర్వర్‌కనేది పోతది. బట్ డిజేబుల్‌లో డేటా అనేది సర్వర్‌కనేది పోదనమాట. ఓకేనా. సో, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రీడ్ ఓన్లీ అండ్ డిజేబుల్. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం డిజేబుల్ అయిపోయింది కదా! హిడెన్ అట్రిబ్యూట్. సో, హిడెన్ వచ్చేసరికి మనం సమ్ కంటెంట్‌ని మనం హైడ్ చేయడానికి మనం హిడెన్ వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సబ్మిట్ గాని, రీసెట్, లాగిన్, క్యాన్సిల్, క్లియర్ అని బటన్స్ ఉన్నాయి కదా! సో, నేను క్లియర్ అనే బటన్ ఇప్పుడు క్యాన్సిల్ అనే బటన్‌ని నేను హైడ్ చేద్దాం అనుకున్నా. ఓకేనా. సో, అలా హైడ్ చేయడానికి క్యాన్సిల్ బటన్ ఎక్కడుంది? క్యాన్సిల్. ఇక్కడ రాసాం క్యాన్సిల్ బటన్. సో, ఇక్కడేం రాయాలంటే జస్ట్ హిడెన్ అని పెట్టుకుంటే చాలు. సో, మీకు ఏదైతే ఎలిమెంట్ హైడ్‌లో కావాలనుకుంటే దాన్ని హిడెన్ పెట్టేసుకుంటే సో, అదేమవుతుందంటే జస్ట్ ఇప్పుడు చూడండి మనకి క్యాన్సిల్ ఇక్కడ ఉంది కదా! నేను రిఫ్రెష్ చేస్తున్నాను. కూర్చోండి క్యాన్సిల్ అనేది హైడ్ అయిపోయింది. ఇలా హైడ్ అయిపోతదనమాట. సో, మనకి ఏది కావాలంటే అది మనం హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కొన్నిటివి మనకి ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఆళ్ళ దగ్గర. ఎక్స్‌పీరియన్స్ యెస్ ఆర్ నో అని ఆప్షన్ కనపడుతుంది. నో పెడితే మనకి ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఆ ఫీల్డ్స్ మొత్తం హైడ్‌లోకెళ్ళిపోతాయి. యెస్ పెడితే మాత్రం ఆ ఫీల్డ్స్ మొత్తం ఎనేబుల్ అవుతాయి. మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా. అలా హైడ్, ఎనేబుల్ వచ్చేసరికి మనం జావా స్క్రిప్ట్ అవి యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఓన్లీ మనం హైడ్ చేయగలుగుతాం గానీ మనం ఎనేబుల్ చేయలేం. కానీ జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేసుకొని చేయగలుగుతాం అయితే. ఓకేనా. మనం ఏదైతే హైడ్, డిజేబుల్ హిడెన్, డిజేబుల్ ఉన్నాయి గదా! లేదంటే రీడ్ ఓన్లీ ఇవున్నాయి గదా! అవి మనం ఈటిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈటిలో కూడా డిజేబుల్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. డిజేబుల్ అంటే మనకు కనిపిస్తుంది కాబట్టి బటన్ వర్క్ అవ్వదు గదా! ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ బటన్ ఉంది. సబ్మిట్ బటన్ నేను డిజేబుల్ జేయాలి. అంటే కనిపించాలి బట్ వర్కింగ్ అవ్వద్దు అనుకుంటే డిజేబుల్. కొన్ని చూస్తే మనం మొత్తం డేటా ఎంటర్ చేసే అంతవరకు ఆ బటన్స్ అనేవి డిజేబుల్‌లో ఉంటాయి. మనకి వర్క్ అవ్వవు. ఓకేనా. ఇక్కడ చూడండి బటన్ డిజేబుల్‌లో పెట్టాను. ఇప్పుడు నేను అది క్లిక్ చేయడానికి రాదు. నేను మొత్తం ఎంటర్ చేసినాక అది ఎనేబుల్ అవ్వాలి. ఓకేనా. అలా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మొత్తం ఎంటర్ చేసినాక ఎనేబుల్ చేసేలా చేయొచ్చనమాట. ఓకేనా. అది మనకి అట్రిబ్యూట్స్. ఓకే. ఇక్కడ ఓన్లీ మనం డిజేబుల్ గాని అలా చేయగలుగుతాం గానీ, మళ్ళా తర్వాత మొత్తం ఎంటర్ చేసినాక ఎనేబుల్ చేయాలంటే మనం జావా స్క్రిప్ట్ అనేది వాడుకొని చేయగలుగుతాం అనమాట. ఓకేనా. ఇవి మనకి ఫార్మ్‌లో ఉన్న అట్రిబ్యూట్స్ అండ్ వీటిలో పాటు ఇవి వచ్చేసి మెయిన్‌గా ఇన్‌పుట్‌లో వాడే అట్రిబ్యూట్స్. అంటే ఫార్మ్ అట్రిబ్యూట్సే బట్ ఇన్‌పుట్‌లో యూజ్ చేసే అట్రిబ్యూట్. అండ్ ఫార్మ్‌కి ఓన్లీ మనకి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి అంటే మెథడ్ అనే అట్రిబ్యూట్ ఉంది. మెథడ్ అనే అట్రిబ్యూట్‌లో వి యూజ్ 2 వాడతాం. ఏంటి అంటే పోస్ట్ అండ్ గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ పోస్ట్ అని పెట్టాను. ఎప్పుడైతే నేను మెథడ్ పోస్ట్ అని పెట్టానో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి.
సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ దానికి డిజేబుల్ పెట్టాను కదా! డిజేబుల్ అనేది రిమూవ్ చేస్తున్నా. సో, జాన్ రాశాను. అండ్ సమ్ మెసేజ్ రాశాను. అండ్ సమ్ ఫోన్ పాస్వర్డ్ రాస్తున్నాను. అని క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ క్లిక్ చేశాను. నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను. బట్ నాకు అనేది డేటా అనేది సబ్మిట్ అయింది గానీ, సో, నాకు యూఆర్ఎల్ చూపించలేదు. నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. రన్ వితౌట్ డీబగ్గింగ్. ఓకేనా. ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ జాన్ ఉంది కదా! సో, ఐ విల్ చేంజ్ టు దినేష్ అని చేంజ్ చేస్తున్నా. అండ్ సమ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ క్లిక్ చేశాను. సో, డేటా సబ్మిట్ అయింది. అంటే పేజ్ రిఫ్రెష్ అయింది. బట్ ఆ డేటా అనేది ఇక యూఆర్ఎల్ వచ్చిందా? రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ ఇచ్చేసి మెథడ్ ఈక్వల్ టు గెట్ పెడతా. దినేష్ సమ్ ఫోన్ నంబర్ దినేష్ 156 సబ్ ఒక్క నిమిషం రిఫ్రెష్. దినేష్ సబ్ డేటా సబ్ ఇక చూడండి. ఇప్పుడు మనకి డేటా అనేది ఇక యూఆర్ఎల్ వచ్చింది. ఓకేనా. సో, ఎప్పుడైతే మనం మెథడ్ ఈక్వల్ టు గెట్ పెడితే, సో, మనం ఏదైతే ఎంటర్ చేసిన డేటా అనేది మనకి యూఆర్ఎల్ కనిపిస్తుంది. బై యూజింగ్ నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఆ డేటా అనేది ఇక యూఆర్ఎల్‌లో కనిపిస్తుంది. మన డేటా అనేది సర్వర్ సబ్మిట్ అవ్వాలి. బట్ ఆ డేటా ఇక్కడ కనిపియదు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తే సో, అదర్ పర్సన్స్ కూడా మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కనిపించేస్తుంది వేరే వాళ్ళకి కూడా. సో, వాళ్ళకి తెలియొద్దు అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ లాగిన్ చేసాము. మన ఇష్టం వేరే వాళ్ళకి ఇచ్చాం. ఓకేనా. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏదో ఒకటి లాగిన్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. సో, వాళ్ళకి మనకి పాస్వర్డ్ తెలియొద్దు గదా! ఇక్కడైతే మనకి పాస్వర్డ్ కనిపించేస్తుంది. ఓకేనా. సో, వాళ్ళకి కనిపియొద్దు. బట్ కానీ డేటా అనేది సర్వర్‌కి వర్కింగ్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెడితే మన డేటా అనేది సబ్మిట్ అయితుంది గానీ సర్వర్‌కి అనేది పోదన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ ఇంకో డేటా రాస్తున్నా. వాట్ సబ్ ఇక్కడ చూడండి. మనం రాసి ఎందాక ఎంటర్ చేసిన జాన్ అనేది రాలేదిక్కడ. ఐ విల్ ట్రై అండ్ న్యూ టెర్మినల్ రన్. జాన్ ఉంది. సమ్ డేటా జాన్ 12 సబ్మిట్. ఇక చూడండి. యూఆర్ఎల్ ఎలాంటి డేటా అని పాస్వర్డే. ఓకేనా. సో, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అంటే మనకి డేటా అనేది యూఆర్ఎల్‌కి పోదు. బట్ డేటా అనేది సర్వర్‌కి పోతుంది. ఓకేనా. సో, మెథడ్ ఈక్వల్ టు గెట్ అంటే యూఆర్ఎల్‌లో కనిపిస్తదన్నమాట. సో, అలా కనిపియకుండా చేయడానికి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెట్టుకుంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వి యూజ్ అనదర్ అట్రిబ్యూట్ దట్ ఈస్ యాక్షన్. యాక్షన్ అనే యాట్రిబ్యూట్ వాడతాం. సో, యాక్షన్ ఈక్వల్ టు సో, మనం ఏదైతే మనం వేరే పేజ్‌కి నావిగేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం డేటా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినాక సబ్మిట్ నొక్కగా నాకు లాగిన్ సక్సెస్‌ఫుల్ అని వేరే పేజ్‌లో కనిపించాలి. లేదా వేరే హోమ్ పేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఓకేనా. సో, అలా మనకి హోమ్ పేజ్‌కి నావిగేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం లాగిన్ అయినాక కదా మనం వేరే పేజ్‌కి నావిగేట్ అవుతాము. సో, అలా నావిగేట్ అవ్వాలంటే లేదంటే ఒక రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ మెసేజ్ రావాలి. ఓకేనా. ఎప్పుడు సబ్మిట్ చేసినాక. సో, అలా అనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే యాక్షన్ వాడుకుంటాం. ఓకేనా. సో, ఈ యాక్షన్‌లో ఏం పెడతామంటే ఏదైతే పేజ్‌కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నావో ఆ పేజ్ బిల్డ్ చేసి ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ హోమ్ పేజ్ ఉంది. ఓకేనా. హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఏముంది థిస్ ఈస్ హోమ్ పేజ్ వెల్కమ్ టు హోమ్ అని ఉంది. సో, నీ హోమ్ పేజ్ నాకు ఎప్పుడు లోడ్ అవ్వాలంటే ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసినాక సబ్మిట్ నొక్కినాక నాకు ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలి ఆ పేజ్ పాత్ అనేది ఇక్కడ రాసుకోవాలి. హోమ్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, నేను హోమ్ పేజ్‌కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆ పేజ్ అనేది ఆల్రెడీ బిల్డ్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పేజ్‌కి నావిగేట్ అవుతున్నా. ఓకేనా. సో, ఎప్పుడైతే నేను సబ్మిట్ చేయంగానే నాకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సమ్ ఫోన్ నంబర్, సమ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ ది సబ్మిట్. ఓకేనా. ఇప్పుడు సబ్మిట్ చేయంగానే చూడండి మనకేమొచ్చింది? దిస్ ఈస్ హోమ్ పేజ్ వెల్కమ్ టు హోమ్ అని డేటా వచ్చింది. ఓకేనా. సో, యాక్షన్ దేనికంటే ఎప్పుడైతే మన డీటెయిల్స్ మొత్తం ఏమైనా చేసి సబ్మిట్ నొక్కంగానే ఒక వేరే పేజ్‌కి నీకు నావిగేట్ అవ్వాలనుకుంటే వి యూజ్ ది యాక్షన్ అని వాడుకుంటాం. ఓకేనా. సో, దట్ ఈస్ యాక్షన్. ఓకేనా. సో, అలాగే మనం మిన్ను, మ్యాక్స్ ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ ఉన్నాయి గదా! మిన్ ఈక్వల్ టు మినిమమ్ టు
మ్యాథ్స్ ఈక్వల్ టు 9 అని పెట్టాను. ఓకేనా. సో, ఇప్పుడు నీకేమవుతుందంటే సో, నీ మినిమమ్ ఎన్ని నంబర్స్ ఎంటర్ చేయొచ్చు? 2 నంబర్స్ ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. మాక్సిమం 7, 8, 9 ఒక్క నిమిషం ఆగు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఎంటర్ చేయడానికి వస్తాను. 1 వచ్చిందా? ఇక్కడ చూడండి. సో, మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ పెడతాం. అంటే మినిమమ్ నేను 2 ఓకేనా. 2, 3, 4, 5, 6, 7, 8 అలా 9 వరకు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ 5 అని ఇస్తా. అప్పుడేమవుతది? ఇక్కడ చూస్తే మనకి 2 నుంచి స్టార్ట్ అయింది చూడండి. 2, 3, 4, 5 ఓకేనా. ఖతం. ఇంకా అక్కడి నుంచి మనకి ఎంటర్ చేయడానికి కుదరదు. మినిమమ్ 2 వాల్యూ, మాక్సిమం 5 వాల్యూ అంతే. ఇంకా మనం ఎక్కువ ఎంటర్ చేయలేం. ఓకేనా. సో, అది మినిమమ్ మ్యాక్స్ అంటే మినిమమ్ వాల్యూ పెడతాము, మ్యాక్స్ వాల్యూ పెడతాం. ఓకేనా. సో, ఈ లోపల మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది మినిమమ్ అండ్ మ్యాక్స్ వాల్యూ. ఓకేనా. సో, ఫార్మ్ అట్రిబ్యూట్స్ అర్థమైనాయి కదా. ఓకేనా. సో, అలా డిఫరెంట్ ఫార్మ్స్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, వేరే ఫార్మ్స్ ఒకసారి ట్రై చేసుకోండి. ఎనీ డౌట్స్ ఉంటే మనకి కామెంట్‌లో మెసేజ్ చేయండి. ఐ విల్ రిప్లై యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.